పేరు గోవిందరెడ్డి, గాంధీనగర్ గ్రామం, మండలం పెద్దపల్లి, జిల్లా పెద్దపల్లి, తెలంగాణ. నేను 2 ఎకరాలు స్వస్తిక్ సీడ్ బుక్ చేసుకున్నాను. స్వస్తిక్ సీడ్స్ వాడి యోధ 20 ప్యాకెట్లు తీసుకున్నాను, పోసాను. మొలక శాతం బాగా వచ్చింది. 20 ప్యాకెట్లకే 2 ఎకరాలు నాటేశాను. ఇంకా నారు మిగిలింది. వేరు వ్యవస్థ కూడా మంచిగా ఉన్నది. వర్షం కొట్టినా తోట ఖరాబ్ కాలేదు, బెట్టకొచ్చినా తోట ఖరాబ్ కాలేదు. ప్లస్ నీకు ఏ మందు కొట్టినా 3-4 రోజులు రిజల్ట్ అవ్వబడుతుంది. కాపు లేట్ గా కాదు, కాపు తొందరగా అయిపోతుంది. చెట్టు బలంగా పెరిగింది, కొమ్మలు మంచిగా వచ్చినాయి. చెట్టు కూడా గుబురాలు వచ్చి కాపు చిక్కటి కాపు, పూత పిందె పడ్డట్టు ఆగింది. పూత రాలిపోవడం, పిందె రాలిపోవడం అన్నది ఏం రాలేదు. మంచిగా కాసింది తోట. దగ్గర కాపు ఇప్పుడు 4 కోతలు ఆల్రెడీ కోసాము. ఇది ఇప్పుడు ఇంకా 2 కోతలు కోస్తాం. కాపు చిక్కదనం, కాయ సైజు కూడా ఇప్పుడు 4 కోతలు కోసినా కానీ ఫస్ట్ ఎంత ఉంది ఇప్పుడు అట్నే వచ్చింది సైజు. చెట్టు పెరుగుతూనే ఉంది, కోస్తూనే ఉన్నాం, పూత పిండి వస్తూనే ఉంది. సేమ్ వేరే రకాలు తీసుకుంటే కాపు స్లో, ఇదేమో కొద్దిగా కాపు తొందరగా అయిపోతుంది. వేరే విత్తనంతో పోల్చుకుంటే స్వస్తిక్ సీడ్ యోధ తెగులు తక్కువ. ఇప్పుడు అన్ని చేనులలో కుచ్చు శాతం ఎక్కువైంది, కుచ్చు చెట్లు ఎక్కువైనాయి. ఇందులో కుచ్చు చెట్లు అంటూ లేవు. పండాకు తెగులు రాలేదు, కొమ్మ కూలు రాలేదు, కాయ మచ్చ తెగులు రాలేదు, బూజు తెగులు ఏ తెగులు అన్నవి ఆశించలేదు దీనికి. అది అందుకోసం ఇది తట్టుకునే విత్తనం, మంచి రకం. నల్లి శాతం తక్కువనే. వేరే రకంతో పోల్చుకుంటే నల్లి శాతం చాలా తక్కువ. చెట్టు గ్రోత్ వస్తుంది, ఎప్పుడు కూడా గ్రోత్ మీద ఉంటుంది చెట్టు. ఈ తెగుళ్ళు చాలా తక్కువ. మిరప తోటకి ఈ తెగుళ్ళు అనేటివి చాలా తక్కువ. ఇప్పుడు ఈ తోట పెట్టిన తోటలన్నీ ముడుచుకొని ఖరాబ్ అయిపోయినాయి. ఇది ఇప్పటికి కూడా మళ్ళీ మెత్తదనం ఉంటుంది. తోట ఎప్పుడు చూసినా మెత్తదనం ఉంటుంది. ముడత అనేది చాలా తక్కువ. వేరే రకంతో పోల్చుకుంటే ఈ స్వస్తిక్ సీడ్ యోధ కాయ బాగా ఎరుపు ఉంటుంది, థమ్స్అప్ కలర్ లెక్క ఎరుపు ఉంటుంది. గింజలు లెక్క పెడితే 115 గింజలు ఉన్నాయి. ఒక్క కాయలో గింజలు లెక్క పెడితే మంచి బరువు వస్తుంది. కాయ మంచి కలర్ ఉన్నది. వేరే విత్తనాలతో పోలిస్తే ఈ విత్తనాలు మార్కెట్ లో జెండా పట్టబోతుంది. ఇది విత్తనం కలర్ మంచిగా ఉంది. ఊర్లోనే మాకు ఇప్పుడు ఈ ట్రిప్ మొత్తం ఊర్లోనే అమ్ముడుపోతాయి కాయలు. స్వస్తిక్ సీడ్ వాళ్ళు మాకు ఫోన్ చేసి వారానికి ఒకసారి ఎట్లా ఉన్నది మిరప తోట అని అడుగుతా ఉన్నారు. అడిగితే బాగానే ఉన్నది, పలాంది ఇట్లున్నది అంటే వాళ్ళు మందులు చెప్తారు. ఆ మందులు కొట్టినా కానీ మంచిగా పనిచేస్తాయి. ఆ మందుల ద్వారా ఇప్పుడు చేను మంచిగా ఉన్నది, పైరు కూడా పర్లేదు, నెంబర్ 1 ఉన్నది. వేరే రకాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తాలుగాయ లేదు. నేను పోయిన సంవత్సరం వేరే రకం వేసాను. 10 క్వింటల్ అయితే 3 క్వింటల తాలుగాయ అయింది. ఈ సంవత్సరం స్వస్తిక్ సీడ్ యోధ వేసాము. 10 క్వింటల్ మిరపకాయలు ఏరితే 15 కిలోలు తాలుగాయలు అయ్యాయి. మా తాలు శాతం చాలా తక్కువ. స్వస్తిక్ సీడ్ యోధ వేసాము. ఇప్పటికి పచ్చికాయ 150 క్వింటాలు అమ్మాము. ఎండుగాయ ఫస్ట్ కోతకు 10 క్వింటాలు అమ్మాము. మళ్ళీ ఇప్పుడు కాలంలో 18 క్వింటాలు ఉన్నది. ఇంకా చేనులో 20 క్వింటాలు అయింది. టోటల్ గా లెక్క వేసుకుంటే మాకు ఎకరానికి వచ్చి 40 నుంచి 50 క్వింటాల వాటికి అవరేజ్ వస్తుంది. ఇత్తనం పెట్టుకోదగ్గ ఇత్తనం, నెంబర్ 1 ఇత్తనం. మేము స్వస్తిక్ సీడ్ యోధ 20 ప్యాకెట్లు తీసుకున్నామండి. 2 ఎకరాలకు వేసాము. మంచి చిక్కటి కాపు, చెట్టు నిండా కాయ అన్నది. మంచిగా చెట్టు పెరిగింది. ఇప్పుడు 5 కోతలు పోసినా కానీ ఇంకా మళ్ళీ ఖాతా పూత మీద చెట్టు చూడండి ఏ రకంగా కాసేదో. కాయ సైజు కానీ, కాపు కానీ, పూత పిందె చూడు, పై నుంచి కూడా పూత పిండి ఉన్నది. ఇలా ఉన్నది మొత్తం. ఇప్పుడు పైన కూడా ఇప్పుడు 5 కోతలు పోసినాక ఇప్పుడు కూడా ఇలా ఉన్నది మా తోట. చూడండి ఎలా ఉన్నది, ఇట్లా చూసుకుంటూ పోండి. ఏ చెట్టు చూసినా ఇలా ఉన్నది. ఇలా సైడ్ బ్రాంచీలు మంచిగా వచ్చాయి. కింద నుంచి కూడా కొమ్మలు బ్రాంచీలు వచ్చినాయి. కింద కాపు అయిపోయింది. ఇప్పుడు మీద స్టెప్ 5 కోతలు కోసాము. ఇప్పుడు 6వ స్టెప్ మళ్ళీ స్టెప్ పెట్టి మళ్ళీ కాస్తా ఉన్నది. మంచిగా ఉన్నది తోట. ఈ సంవత్సరం ఈ విత్తనం దొరికినందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. ఇప్పటికి మాకు చాలా పంట పండింది. మాకు చాలా డబ్బులు కూడా చాలా సేఫ్ అయినాయి. చేసుట్లో దిగుబడి మంచిగా వచ్చింది. మా పెట్టుబడులు అన్ని పోయినాయి, మాకు పైసలు మిగిలినాయి. మేము ఆనందంగా ఉన్నాం. చిక్కటి కాపు, కాయ సైజు, ముడత లేదు. ఇప్పటికి కూడా మళ్ళీ చేను 5 కోతలు కోసినా కానీ చేను ఇప్పుడు మళ్ళీ గ్రోత్ మీద ఉన్నది, పూత పిందె మీద ఉన్నది. ఎంత కోసి అంత నీళ్ళు కట్టుకుంటూ మందు కొట్టుకుంటూ పోతే మళ్ళీ పెరుగుతూనే ఉంది, కాపు వస్తూనే ఉన్నది. వేరే విత్తనాలు ఇలా చెట్టు పెరుగుకుంటా కాపు రాలేదు. కాపు కోసినామంటే అంత పండాకాయ రాలిపోయినాయి. ఇది అట్లా పండాకాయ రాలిపోలే, మళ్ళీ గ్రోత్ వస్తుంది, పెరుగుతుంది, కాస్తూనే ఉంది. అందుకు ఈ విత్తనం మాకు నచ్చింది. మేము 20 సంవత్సరాల నుంచి మిరపతోట చేస్తానా. ఇలాంటి విత్తనం మాకు ఇంతవరకు ఎప్పుడు అవ్వలేదు. విత్తనం నెంబర్ 1 విత్తనం. రైతులు 100కి 100% అందరూ వేసుకోవచ్చు. చూసిన వాళ్ళు అయితే అందరూ వేసుకుంటామని చెప్తారు. మా కాడికి వచ్చి చూసిన వాళ్ళు 5-6 వచ్చి చూసిరు. వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం మేము విత్తనం తీసుకుంటాం, ఇదే వేస్తామని చెప్తున్నారు. కాపును చూసి చిక్కటి కాపు, మంచి తోట మంచి మెత్తగా ఉన్నది, పూత పిండి ఉన్నది, చెట్టు వర్ణం మీద ఉన్నది. ఎప్పుడు చూసినా ముడత అనేది లేదు. మంచిగా తమలపాకు లెక్క ఉన్నది ఆ చెట్టు ఎప్పుడు చూసినా కానీ మెత్తగా. అందుకోసం మిగతా వాళ్ళు చూసుకుంటే ముడుచుకొని ముడత వచ్చి కాయ సైజు తక్కువ, పల్చటి కాపు, దూరం కాపు. ఇది చిక్కటి కాపు, కాయ మంచిగా ఉన్నది. అందుకోసం దాన్ని చూస్తే వాళ్ళకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది అందుకోసం అందరూ విత్తనాన్ని తీసుకుంటామని చెప్తారు. ఇప్పటికైతే తోట దీనంత ఇసువాడి తోట మేము చూడలేదని చెప్తారు. మంచిగా ఉన్నది, నెంబర్ 1 ఉన్న తోట. ఈ పచ్చికాయ కోసినా, ఎండుకాయ కోసినా కానీ మళ్ళీ ఎప్పటిలాగే ఉన్నది. ఈ తోట ఇంత దిగుబడి వచ్చినా కానీ ఏం కోయని దాని లెక్కనే ఉన్నది. మా ఇట్లా లేవు అని అంటారు వాళ్ళు. మా ఏరియాలో నాది ఒక్కటే మిరప తోట, చుట్టూ పత్తి చేనులు అయినా బాగా నల్లి శాతం బాగా అయినా కానీ తట్టుకొని మంచిగా కాసింది. మనసు ఎక్కువ ఇక్కడ, మనసు కూడా తట్టుకొని మంచిగా కాయ మచ్చ రాకుండా మంచిగా ఉన్నది.
రైతులందరూ వేసుకోవచ్చు. పెట్టుకోదగిన ఇత్తనం. ఎకరానికి 50 క్వింటాలు కళ్ళు మూసుకొని పండుద్ది. చేసుకోవచ్చు. 6 నెలలు కష్టం చేస్తే గానీ మిరప తోట పండుతుంది. 6 నెలలు కష్టం చేసేటప్పుడు మనం ఏదో తెలియని విత్తనాలు ఎంచుకొని మనం మోసపోయే కంటే తెలిసిన విత్తనం ఎంచుకొని చేసుకోవటం వల్ల ఇప్పుడు నాకు తెలిసిన విత్తనం నేను పెట్టుకున్నా, మంచిగా దిగుబడి వచ్చింది, పంట పండింది, నాకు సంతోషంగా ఉన్నది. ఇలాంటి దిగుబడి వచ్చే రైతుల విత్తనం ఎంచుకొని వేసుకోండి, సంతోషంగా ఉంటారు. మీరు కూడా తోటి రైతులు కూడా పెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. నేను ఈ సంవత్సరం 2 ఎకరాలు పెట్టాను, 20 ప్యాకెట్లు తీసుకొని. వచ్చే సంవత్సరానికి కూడా మళ్ళీ 20 ప్యాకెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. మంచి విత్తనం మీరు కూడా బుక్ చేసుకోవాలని కోరుకుంటాను. చెట్టు 4 ఫీట్ల ఎత్తు పెరిగింది. మేము పోయిన సంవత్సరం వేస్తే లాస్ట్ చివరికి ముడత వచ్చి కాయగాయక సగం లాస్ అయింది. ఈ సంవత్సరం ఫస్ట్ నుంచే కాపు వచ్చింది. ఫస్ట్ నుంచి ఇందులోయే పెట్టుబడికి సరిపోయినాయి. మాకు ఉల్టా చేతులు డబ్బులు మిగులుకుంటూ వచ్చినాయి. పచ్చికాయ అమ్ముకుంటూ వస్తేనే 150 క్వింటాలు పచ్చికాయ అమ్మితే 6 లక్షల రూపాయలు వచ్చినాయి. 6 లక్షలలో 4 లక్షలు పెట్టుబడి పెడితే ఇంకా 2 లక్షలు మాకు మిగిలిన ఎండుగాయ కాకనే. అట్లా మాకు అందువల్ల ఇది పెట్టినందుకైతే మాకు సంతోషంగా ఉంది, హ్యాపీగా. రైతులందరూ 100% వేసుకునే చేయలేదు తోట ఇది. ప్రతి రేటు గురించి ఇత్తనం కాడ రాజీ పడవద్దు. ఎప్పుడు కూడా ఇత్తనం కాడ రాజీ పడకుండా వేసుకున్న ఇత్తనం పండుతుంది. ఇత్తనం కాడ మనకు తక్కువ వస్తుందని చూస్తే అలా మోసపోతాం. అది రైతులందరూ వేసుకోవచ్చు మంచి ఇత్తనం. యోధ